గురుగారు మాట్లాడుతున్నారు. అందరు శివస్మరణ చెప్పాలి. గురుగారు ఎవరు అంటారు పడగలు వాళ్ళని చేస్తారు. శివానంద ఉపయోగం. అందరికీ నమస్కారం. అందరికీ శుభాకాంక్షలు. మకర సంక్రాంతి ఒక లెక్క ప్రకారం మొదలైంది. ఎవరు లెక్క వాడితే లెక్క లేని వాడికి లెక్క లేదు, లెక్క ఉన్నవాడికి లెక్క ఉంది. ఎవరు లెక్క వాడితే ఇవాళ భోగి, రేపేమో సంక్రాంతి, ఎటువంటి కనుమ. మన హిందూ ధర్మంలో, మన సంస్కృతి సంప్రదాయంలో ప్రతి పండగ ఉద్దేశం ఒకటే. కాబట్టి పండుగ రోజు చక్కగా అందరూ సంతోషంగా, శాంతిగా, ఆనందంగా ఉంటారు. పండగ అంటే ఆనందంగా, సంతోషం, శాంతి. ఇది మొత్తం సంవత్సరం పొడుగునా ఉండాలి, జీవితాంతం ఉండాలి అని ఎప్పుడైతే మన మనసులో ఒక రోజు ఉండేది ఒక నెల, ఒక నెల ఉండేది ఒక సంవత్సరం, ఒక సంవత్సరం ఉండేది ఒక జీవితం ఉందనుకోండి, దానికి శుభేచ్ఛ అని పేరు. ఎప్పుడు శాంతిగానే ఉండాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలని అనిపించడానికి పేరు శుభేచ్ఛ. కాలచక్రంలో సూర్యుడు ధనుసు రాశిలో పెట్టి మకర రాశిలో ప్రవేశిస్తే మకర సంక్రమణ. సంక్రమించడం అంటే అందరూ ముందుకు జరగడం, క్రాంతి అంటే ముందుకు వెళ్ళటం. అట్లా అసలు వెనక్కి వెళ్ళటం లేదు, ముందుకు వెళ్ళటం. కాబట్టి మార్పు ఉన్నదంతా ముందుకు వెళ్ళటమే. అసలు ఉన్నదే మార్పు. ఎప్పుడు నిలబడి లేదు కాలం, క్షణ క్షణం అట్లా కదిలి వెళ్ళిపోతూనే ఉంది. జీవితం అంటే అదే, ఎప్పుడు కొత్తదే జీవితం, పాతది కాదు. ఈ రోజున మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనందరికీ మనందరి హృదయంలో భగవంతుడు ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు. సరే, అది ఒక మాట. అంతకంటే కూడా ముఖ్యంగా మనకేంటి, ఇల్లు, వాకిలి, ఉద్యోగం, వ్యాపారం, పిల్లలు, తెలుగు, వాడి పెళ్ళిళ్ళు, పిల్లలు, మనము, ఇవన్నీ కూడా సుఖవంతంగా, శాంతియుతంగా జరగాలి, బాగా జరిగిపోవాలి. కాబట్టి ఇచ్చేవాడు పరమాత్మ అని చెప్పని, పరమాత్మ ఇస్తాడు నాకు అని చెప్పని ఆ దృష్టి కలిగి ఏదో మనకు తోచినట్టుగా దీపారాధన లేకపోతే పూజ పునస్కారం చేసుకొని తర్వాత ఆ రోజంతా సంతోషంగా గడపడం. నాకు భగవంతుడు ఇస్తాడు, నాకేం పర్లేదు, నాకు దిగులు లేదు, నాకు అన్నం ఉంది అని ఒక విశ్వాసం మనలో బాగా ఉండేటట్టయితే ఇది శాంతి వస్తుంది. ఆ విశ్వాసం మనకి బాగా పూజల వల్ల, పునస్కారాల వల్ల, మన అనుభవాల వల్ల, మనకి జరిగిన అనుభవాల వల్ల, నన్ను నా గురువు చూస్తున్నాడు, నా దైవం నన్ను చూస్తున్నాడు, నన్ను కనిపెట్టుకొని ఉన్నాడు, నాకేం పర్లేదు, నాకు జరిగేది జరుగుతూనే ఉంటుంది అని చెప్పి, నాకేం తక్కువ లేదు అనే భావం బాగా బలపడుతున్న కొద్దీ మనకి శాంతి పెరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. శాంతి ఉన్నప్పుడు చికాకు, కోపం, అసూయ, ద్వేషం ఇవన్నీ ఉంటుంది. మనందరం కూడా పరమాత్మ ఎట్టున్నాడో మనకి తెలియకపోయినా, పరమాత్మని మనం చూడకపోయినా, పరమాత్మ యొక్క అనుభూతి రోజు అందరికీ జరుగుతూనే ఉంటుంది. పరమాత్మ యొక్క అనుభవం తృప్తిలో, శాంతిలో, ఆనందంలో, నిశ్చింతలో, విశ్వాసంలో, ఇట్లాంటి గుణాలు ఏవైతే ఉన్నాయో, మీరు తృప్తి కలిగినప్పుడు మనం పరమాత్మతోనే ఉంటాము. ఆ విషయం మనకు తెలియదు. కాబట్టి తృప్తిని మనం సంపాదించుకున్నా మనం పరమాత్మతో ఎప్పుడు ఉండవచ్చు. శాంతిని సంపాదించుకున్నా పరమాత్మతో మనం ఏకం ఉండవచ్చు. పరమాత్మతో ఏకం ఒకటి ఉండదు. పరమాత్మకి ఈ ఆలోచన అంటే మనకుండే పోలిక, ఇవన్నీ ఏం చేస్తాయంటే పరమాత్మకి భిన్నంగా ఉన్నామని ఒక ఆలోచన కలుగుతుంది. పూజ పెడితే పరమాత్మతో ఏకమైన ఆలోచన ఉండదు, భగవంతుడికి భిన్నంగా ఉన్న ఆలోచన కూడా ఉండదు. ఇటువంటి మానసిక పరిణామం, మానసిక శాంతి బాగా. నేను మీ అందరినీ కోరుకునేది ఏంటంటే,
మనకి జరిగే సంఘటనల విషయంలో భగవంతుడి మీద ఆధారపడి నాకు నువ్వే ఇస్తున్నావు, నాకు ఏదన్నా ఇవ్వు, నాకు మంచికు చెడుకు నీ దయ అని చెప్పి ఒక శరణాగతి భావాన్ని బాగా అలవాటు చేసుకుంటాం. రోజంతా తృప్తిగా శాంతిగా ఉండండి. ఇది బాగా అలవాటు చేసుకుని ఉంటే పరమాత్మకు మన దగ్గర అయినా ప్రత్యేకంగా మనం సాధన చేయలేకపోయినా మనం చేసే సాధన దీపారాధన, పూజ పునస్కారం, ఏదన్నా రేగుపడి నైవేద్యం, అరటిపళ్ళు నైవేద్యం, గుడికి వెళ్ళింది, ఇవన్నీ సంస్కృతులు ఏ సంప్రదాయాలు భాగాలు ఉన్నాయో అవి భగవంతుడిని మనకి చిత్తశుద్ధికి కారణమై మనకి క్షేమాన్ని ఇస్తాయి. ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి ఈ పండుగలంతా ఉద్దేశం అంతా కూడా ఏంటంటే పండుగ రోజున మనం ఆనందంగా సంతోషంగా ఉంటాం. జనవరి 1 పండుగ ఉంది, జనవరి 1 పండుగ రోజు కూడా అందరూ హ్యాపీగా ఉంటాం. ఏదో పండుగ అనుకున్న రోజు హ్యాపీగా ఉంటున్నానని అర్థం. కాబట్టి పండుగ అంటేనే సంతోషం అని అర్థం. మన మొత్తం ఉద్దేశం సంతోషం ఉండాలనేదే. ఇక్కడ 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి సంతోషం విషయాల పట్ల, విషయానుకూలత పట్ల ఉండే సంతోషం ఒకటి. అయితే ఆ సంతోషం నిలబడి ఉండట్లేదు, వెళ్ళిపోతుంది, మన దుఃఖం ఏదో రకంగా వస్తున్నాం. ఈ దుఃఖం మనకి ఇష్టం లేదు, అసలు దుఃఖమే వద్దున్నాం, శాశ్వతంగా దుఃఖం పోవాలి అనే భావన మనకి వచ్చిన రోజున అప్పుడు పరమాత్మ యందు మనకి దృష్టి బాగా ఏర్పడుతుంది. కానీ నేను మీ అందరినీ కోరుకునేది ఏంటంటే మీకు భగవంతుడు కనపడ్డా లేదా ఇవన్నీ వదిలిపెట్టండి, చక్కగా సంసారాలు చేసుకోండి, బాగా పిల్లలతో ఆడుకోండి, అన్నీ బాగా చేయండి, కానీ తృప్తిగా ఉంది, శాంతిగా ఉంది. ఈ తృప్తి శాంతి వచ్చిందంటే మీకు తెలియకుండానే పరమాత్మలో పడైపోతారు, పరమాత్మలో భాగం అయిపోతాం. పరమాత్మలో భాగం అయిపోయిన తర్వాత ఒక రోజు పరమాత్మలో మిగిలిపోతాం అంతే. ఇప్పుడు అమ్మాయిని మా అత్తగారింటికి పంపాక ఆ ఇంట్లో ఒకటి అయిపోతాం. ముందు కొత్తగా ఉన్నా, ఎక్కడి నుంచి వచ్చిన అమ్మాయి అయినా కొత్తగా ఉన్న తర్వాత భర్తతో, అత్తగారితో, మా అమ్మగారితో, పిల్లలతో, మా అమ్మాయికి తాజాగా వస్తుంది. అట్లానే మనకు కూడా పరమాత్మతో తృప్తి ఎప్పుడైతే వచ్చిందో తృప్తి పరమాత్మతో తాదాత్మ్యతనిస్తుంది. తృప్తి పరమాత్మతో తాదాత్మ్యతనిస్తుంది. అసంతృప్తి లోకంతో తాదాత్మ్యతనిస్తుంది. కాబట్టి తృప్తి పరమాత్మ వేరు కాదు. మీరు తృప్తిగా ఉన్నారంటే మీరు పరమాత్మతోనే ఉన్నారు. చూడలేదు అది కూడా మనకు అక్కర్లేదు, ఆ ప్రశ్నే లేదు. మనకి పరమాత్మ చూద్దామనే ప్రశ్న ఇప్పుడు మనకు రాదు. ఇప్పుడు ఒక రోజున నాకు దుఃఖం శాశ్వతంగా పోవాలి, నాకు వద్దు ఈ దుఃఖం వద్దు, సంతోషం వద్దనమ్మా అక్కర్లేదు, అనక్కర్లేదు, సంతోషాన్ని వద్దనక్కర్లేదు, సంతోషం ఒక నిశ్చయంగా. కాబట్టి దుఃఖం వద్దని అంటారు. దుఃఖం శాశ్వతంగా వద్దనటం వివేకం, కొన్ని తాత్కాలికంగా వద్దనటం భగవంతుడు చూడటానికి ఒక కారణం అవుతుంది, ఇంతే. కాబట్టి మనం సుఖంగా ఉండటానికి భగవంతుడు ఎన్నో మార్గాలు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం, ప్రతి జీవికి ఒక ఉనికి ఉంది, ప్రతి జీవికి ఒక సర్దుబాటు ఉంది, ప్రతి జీవికి ఒక భవిష్యత్తు ఉంది, ప్రతి జీవికి ఒక గర్వం ఉంది, వర్తమానం. జీవి అంటేనే త్రికాలాలు ఉంటాయి, త్రికాలాలతో పాటుగా కావలసిన ఉంటాయి. మీకు ఏదైనా జబ్బు చేసినా కూడా ఏదో మనకి కడుపు మందం చేసింది, మీరు వచ్చిన మందు వేసుకుంటే కర్మ ఏంటి? భగవంతుడు ఏం చేశాడంటే కర్మని ఇచ్చాడు, కర్మకు పరిష్కారం కూడా ఇచ్చాడు, కర్మకి వచ్చే సంతోషం ఇచ్చాడు. అట్లానే మనకి శాశ్వత దుఃఖ నివారణను కూడా మాకు అందించాడు. అన్నీ ఇచ్చాడు చక్కగా పూర్తిగా పెట్టి. ఇంట్లోనే అమ్మాయి పెళ్లి చేసి పంపేటప్పుడు మంచం దగ్గర నుంచి, ఇంట్లో వంట సామాన్ల దగ్గర నుంచి, గిఫ్ట్లు ఇచ్చేవాడు కూడా కుక్కర్ ఉపయోగపడుతుంది, ఫ్రిడ్జ్ ఉపయోగపడుతుంది, ఈ తాళ ఉపయోగపడుతుంది, కర్మ ఉపయోగపడుతుంది, అన్నీ ఇస్తారు గిఫ్ట్. వాడు మంట ఏం కొనుక్కోకుండా. అట్లానే పరమాత్మ మనకేమి సృష్టి చేయకుండా పంపలేదు, ప్రతిదానికి పరిష్కారం, జబ్బు ఉంది పరిష్కారం, అట్లానే కష్టం వచ్చింది దానికి ఒక పరిష్కారం. ఇట్లా ఈ విధంగా పరిష్కారాలు మనకి భగవంతుడు పెట్టాడు. అదే మనసు అంటే జబ్బు ఎట్లా మనసు, మందు కూడా మనసే, ఆరోగ్యం కూడా మనసే. ఆరోగ్యం మనసే, జబ్బు మనసే, మందు మనసే, డాక్టర్ మనసే, నువ్వు కూడా మనసే. కాబట్టి మనసు తప్ప నుంచి ఇంకొకట్లేదు. మనసు గురించి తెలియటం కంటే కూడా
ఇప్పుడు మీ అందరూ ఒకటే గుర్తు పెట్టుకోండి, నేనెవరో తెలియకపోయినా మనం కొన్నేళ్లుగా ఏదో భగవంతుడి యొక్క శోధన, సత్య శోధన చేసుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, ఏదో మంచి చెడు, ఏదో నాకు తోచిన స్థాయిలో నేను, మీకు అర్థమైన స్థాయిలో మీరు, ఇవన్నీ చేసుకుంటూనే ఉన్నారు, బాగానే ఉంది, తప్పు లేదు. కానీ నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ నేనెవరో తెలుసుకోవటం ఏంటి అనే ప్రశ్న పెట్టుకోకండి. అక్కర్లేదు, ఆ ప్రశ్న లేకపోయినా పర్లేదు. అక్కడ స్వీట్ పెట్టారు, నేను అనుభవించాలని నేను అనుకోను. తినాలనిపిస్తుంది, తింటాను, పడుతుంది, హాయిగా ఉంటుంది, చాలు. నేను తినాలి, నేను సంతోషపడాలి, నేను తింటే నాకు సంతోషంగా ఉంటుంది, నేను ఎంజాయ్ చేస్తాను అనేది నేను అన్న మాట లేదు. కేవలం క్రియ అనుభవం మాత్రమే ఉన్నాయి, కానీ నేను అన్నది లేదు అని ఎందుకంటున్నానంటే, నేను నీలో భాగమే, నేను నీలో భాగమే, కానీ నువ్వు కనుక్కోవటానికి విడిగా ఉండే నేను లేదని భగవాన్ చెబుతున్నారు. నేను విడిగా ఏముండదు, నీలో భాగమే, నువ్వే నేను, నేనే నువ్వు. అందుకని సినిమా పాడుకుంటూ నేను నువ్వు అనుకోకన్నా నీలోనే నువ్వు ఉంది కాబట్టి ఇక నేనెవరు ప్రశ్న అక్కర్లేదు. ఇక ఉండవలసింది ఏమిటి, తృప్తిగా ఉండి మీరు రోజువారి జీవితంలోనే పరమాత్మతో మీరు ఏకమయ్యే సందర్భాలు అనేకం ఉన్నాయి. రోజువారి జీవితంలోనే మీరు పుస్తకం అనండి, ఇడ్లీ తింటామనండి, గోంగూర పచ్చడానండి, లేకపోతే సినిమాలు చూడటమండి, టీవీ చూడటమండి, ఏదైనా అండి, మొత్తానికి మీరు ఏ సందర్భంలో అయినా పరమాత్మతో కలవకుండా ఉండలేదు, లేకపోతే మీకు సంతోషం కాదు. మీరు పరమాత్మతో మీకు సంతోషం వచ్చిన క్షణం ఉంది అంటే అప్పుడు మీరు పరమాత్మతోనే ఉన్నారని అది అదే సంక్రాంతి. మీకు సంతోషంతో లేదనుకోండి, మీరు పరమాత్మతో లేరు. మీకు సంతోషంగా నేను ప్రతి క్షణం మీరు ఎవరితో ఉన్నారో ఆ నేతోనే ఉన్నారు, అదే పరమాత్మ. కాబట్టి మీకు సంతోషం కలుగుతున్న పనులు చేస్తున్నట్టు తక్కువ ఏం పర్లేదు. మీకు టీవీ సీరియల్ సంతోషాన్ని ఇస్తుంది అనుకోండి, చూడండి, చక్కగా చూడండి, ఒకటి కాదు 4 చూడండి, 4 అర్థం కాకపోతే కూడా ఇతర భాషలో కూడా చూడండి. మీకు తృప్తినిస్తే తమిళం కూడా ఛానల్ చూడండి. మాకు తెలిసిన వాడు కూడా ఉన్నారు, వాడి భాష రాకపోయినా తమిళం, హిందీ అన్నీ చదువుతారు, చూస్తారు. చదవటం చూడటం ఉంటుంది, అర్థమైతేనే చదవటం అని పేరు. చదవటం అనే మాటకి అర్థం ఏంటంటే అర్థం అవటం అని అర్థం. చదవటం వేరు, అర్థం అవటం వేరు కదా. చదవటం అర్థం అవటం ఒకటే. కేవలం చదవటం అనే మాట అర్థం కాకపోతే దానికి విలువ లేదు. అంటే చిత్తశుద్ధి లేని పూజ భక్తి కాదు. చిత్తశుద్ధి పూజ ఉంటేనే దానికి భక్తి అంటారు. చిత్తశుద్ధి ఉండాలి, ఆరాధన ఉండాలి. ఆరాధన ఉండి చిత్తశుద్ధి లేదనుకోండి, అది భక్తి కాదు. ఆరాధన ఉండి చిత్తశుద్ధి మాత్రమే ఉండి ఆరాధన లేదనుకోండి, అది భక్తి కాదు. ఈ రెండు కలిస్తే భక్తి అయిపోయింది. అప్పుడు పరమాత్మ దగ్గర అవుతాడు, పరమాత్మ దయతో ఉంటాడు. కాబట్టి నేను మీ అందరికి చెప్పేది అంటే, నేనేమన్నా ప్రశ్న వేసుకోక్కర్లేదు అంటున్నాను. ఎందుకంటే వేసుకునే ఒక ఆలోచన వదిలిపెట్టండి. మీకు దేంట్లో తృప్తిగా ఉందో దాన్ని అనుభవించండి, సంతోషపడండి. మీకు పిల్లల్ని ఆడుకోవడం ఇష్టం అనుకోండి, ఆడుకోవడం చక్కగా. అట్లానే మీకు పుస్తకం చదవటం ఇష్టమైతే పుస్తకం చదువుకోండి. మీకు ఎవరన్నా తిట్టడం బాగా ఇష్టం అనుకోండి, తిడితే సంతోషం వస్తుంది అనుకోండి, తిడుతుండండి, తిట్టండి, ఇష్టం వచ్చినట్టు తిట్టండి. అయితే తిట్టు తినేవాడు మాత్రం వాడు తిడుతున్నాడు, వాడికి ఆనందం ఉంది అనుకుంటే వీడికి బాధ ఉండదు, వాడికి సంతోషం ఉంటుంది, సంతోషం. వీడికి శాంతి ఉంటుంది, వాడికి సంతోషం. వాడిని తిట్టే తృప్తి వాడికి ఉందనుకోండి, ఫోన్ పండి భగవాన్ లాంటి వాడు అక్కడే అన్నమాట. భగవానికి ఒక అతను పెళ్ళయింది, 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నారు, సంసారం చెప్పి పుస్తకం రాశాట. భగవాన్ పుస్తకం రాసి భగవాన్కే దిద్దుమని ఇచ్చాట. దిద్దుమని ఇస్తే భగవాన్ ఏం చేశాక, అందులో ఒకటి అక్షర దోషం ఉందట, గృహస్థు అనే తప్పు రాశాక, స్పెల్లింగ్ తప్పు రాశాక. అది సరి చేసి ఇచ్చాక భగవాన్ ఇచ్చి. అంటే భక్తులు అన్నట్టు తప్పు కదా అన్నట్టు, ఏది తప్పు కాదా అన్నట్టు, ఏది తప్పు కాదన్నట్టు. ఇది ఒక్కటేనా అబద్ధం, ఏది నిజం అన్న, ఆయన నిజమా? అది భగవాన్ యొక్క వైభవం, ఆయన జ్ఞాన వైభవం అంత గొప్పది. సంక్రాంతి అంటే అట్లాంటి పరమ పురుషుల్ని, అవతార పురుషుల్ని గుర్తు చేసుకోవటం. కానీ నాకు భగవాను గృహస్థ అన్నది ఒకటేనా అబద్ధం, ఇవన్నీ నిజమేనా అంటే, నేను నిజం, నా స్వరూపం నిజం, నా మనస్సు ఇవన్నీ నిజమా, అదే అబద్ధమేగా. కాబట్టి ఇది హేతు పర్లేదని పుస్తకాన్ని ప్రమోట్ చేశారు, చదివేసి ఇచ్చారు, అది గ్రేట్. వాడికి తృప్తినిచ్చారు. అట్లా మనం తిట్టేవాడిని తిట్టనివ్వండి, వాడికి సంతోషం,
మన శాంతిగా ఉన్నాయా? ఇట్లా మన టీవీ సీరియల్స్, పుస్తకాలు చదవటం, సినిమాలు చూడటం, వ్యాపకాలు పెట్టుకోవడం, దీనివల్ల మనకు సంతోషం వచ్చిందనుకుంటే అక్కడనే చేయొచ్చు. మీకు ఏం దిగుతుంది, ధ్యానంలోనే ఉంటారు. కానీ ఒక రోజున ఏమవుతుందంటే ఆ సంతోషం చికాకు కలిగిస్తుంది, తప్పదు. ఎందుకంటే అది నిజంగా నిలబడదు కాబట్టి ఏదో ఒక రోజున మనకు చికాకు వస్తుంది. అప్పుడు ప్రశ్న వస్తుంది, శాశ్వత సుఖం ఏంటి, శాశ్వత స్టాండ్ ఏంటని అప్పుడు ప్రశ్న వస్తుంది. అప్పటిదాకా మనం దీన్ని ఎంజాయ్ చేయండి, ఏం పర్లేదు, ఎంజాయ్ ఇదే సంక్రాంతి. సంక్రాంతి అంటే ఉన్నది పండగే. అంటే మనకి సంవత్సరం పొడుగున పండగలు ఎందుకున్నాయంటే సంవత్సరం అంతా పండగ అని చెప్పడానికి. అది రోజు ఫంక్షన్ ఆయన గ్రామంలో. నాకైతే బాధ అనిపిస్తుంది. పండుగలప్పుడు సెలవులు లేవు, సెలవులప్పుడు పండగ ఆప్షన్ హాలిడేస్ ఉన్నాయి, క్రియేటివ్ హాలిడేస్ ఉన్నాయి, ఇట్లాంటి హాలిడేసే. కాబట్టి మీకు ఇవాళ 1000 కోళ్ళు బియ్యం కలిపి నెత్తిని పోసుకుంటే మంచిది అన్నారు. నిజంగా సత్యమే, మీకు మంచి జరుగుతుంది, తప్పకుండా మంచి జరుగుతుంది. మీకు సంతోషం వచ్చింది అనుకోండి, ఆ కాసేపు పరమాత్మతో ఉంటారు. అది మీకు లాభం చేస్తాం. ఏ లాభం జరుగుతుందో, పెళ్లి కాని వాడి పెళ్ళి అయితే, పిల్లలు వాడి పిల్లలే వస్తుందో, చదువు రాని వాడికి చదువు వస్తుందో, చదువు అక్కర్లేదు అనుకుంటే చదువు రాదు, అక్కర్లేదు అనుకుంటే రాకపోవడం కూడా అనుగ్రహమే అంటున్నాను నేను. మనకి జబ్బు వద్దు అనుకుంటున్నాం, అది రాకపోతే అనుగ్రహం కావాలనుకున్నది రావడం అంత అనుగ్రహము, వద్దున్నది రాకపోవడం కూడా అంతే అనుగ్రహం. బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకుంటామంటే వద్దున్నది వస్తుంది, భయం కూడా ఉంటుంది. వద్దనుకున్న గబుకుని వస్తే సరగబ భయం మనకి. నాకు జబ్బే రాకూడదు, నేను 50 ఏళ్ళు బతకాలి, నేను ఉన్నాను నా మనం పెళ్ళిళ్ళు చూడాలి అనుకోండి, తప్పే ఉందని. నందామ శరద శతం, మోదామ శరద శతం అని అవన్నీ రావు. కానీ బతికినంత కాలం సంతోషంగా బతుకుతాం అనుకోండి. అట్టనే అనుకుందాం. మన సామాన్యులం, మన యోగులం కాదు, జ్ఞానులం కాదు, భక్తులం కాదు, సామాన్యులం బాగుందామని అనుకుందాం. ఏదో కష్టపడాలి, పిల్లలు బాగుండాలి, చక్కగా 2 రోజులు చల్లకుండాలి, వాడికి పెళ్ళి అవ్వాలి, మంచి పిల్లలు పుట్టాలి, మంచి కోడలు రావాలి, మంచి అల్లుడు రావాలి, అమెరికా వీసా రావాలి, గ్రీన్ కార్డు రావాలి, అక్కడే సెటిల్ అవ్వాలి, అక్కడే ఉండాలి అనుకుందాం. తప్పేంటి? వేదాంతం ఇదంతా అబద్ధం, అమెరికా అనేది శాశ్వతం. వాడు మీకు అనిపించిన రోజు అశాశ్వతం, మనకు అనిపిస్తున్నంత వరకు శాశ్వతం. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అనిపిస్తుంది. నాతోనే మమ్మల్ని ఎవరో అన్నారు, పార్టీలు బాగా చేసుకుంటారు వాళ్ళు, వీకెండ్స్ అని, అదని ఇదని. అసలు తిది వార నక్షత్రాలు లేకుండా పార్టీలు ఉంటాయి. మనకి పండగలకేమో తిదివార నక్షత్రాలు ఉండాలి, పార్టీకేమో తిదివార నక్షత్రాలు ఉండాలి. అదే పార్టీ అంటే అర్థం ఏంటంటే తిదివార నక్షత్రాలు తెలియని అర్థం. ఇవాళ వచ్చింది నాకు అనిపించింది, దానికి తిది ఏమిటి, అమ్మో షష్ఠులు వస్తేనే కూడా అట్లాంటి శుభ్రంగా తింటాం. ఆ రోజు పండగ. ఈ పార్టీ అనే మాటకు అర్థం అది. నలుగురు కలిసి అంటే పార్టీ, అబ్బాయి వచ్చాడని పార్టీ, అమ్మాయి వచ్చిందని పార్టీ, అల్లుడు వచ్చాడు, మంచిదే. ఏం మిస్ అవుతున్నాం మనం? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు సంతోషం ఉన్నారా లేదా చెప్పండి. అందరూ ఏవో చికాకు ఉంటే ఉన్నాయండి, ఏదో చికాకు ఎవరింట్లో ఉంటుంది, ఏదో చికాకు ఉండలేముంది, కానీ సంతోషం ఉన్నామదేమో చెప్పండి. మీరు ఎవరన్నా మీరు సంతోషంగా లేవండి అని చెప్పండి. ఉన్నారు ఏదో ఒక విషయంలో, పిల్లలు చూస్తాను, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, కానీ మనవరు మనవరాలు వస్తే సంతోషంగా. ఆ కాసేపు బాధ ఉంటుంది, డబ్బులు లేవు కానీ సంతోషం. ఆ టైంలో మీరు పరమాత్మతోనే ఉన్నారు అని చెబుతున్నాను నేను. నాకు అట్లా అనిపిస్తుంది. అది పెద్ద తెలియదు, కానీ తెలిసినంతలో అందరూ బాగానే ఉన్నారు కదా అని అనిపిస్తుంది. కాబట్టి సంతోషంగా ఉండండి, బాగుండండి, కోరుకోండి, బాగా కోరుకోండి, మేము బాగుండాలని కోరుకోండి. దానికి ఏం చేయాలో అది చేయండి. కాబట్టి ఆరాధనతో పాటు ఇందాకేదో చెప్పాడు, చిత్తశుద్ధి. ఆరాధన చిత్తశుద్ధి ఉంటేనేమో భక్తి అంటారు. ఏదో ఒకటి ఉంటే భక్తి కాదు. ఇంతే జీవితం. చక్కగా ఉండండి, హాయిగా ఉండండి, మీరు సంతోషంగా ఉండండి, 10 మందిని సంతోషంగా ఉండండి. అయితే పండగ అనే మాటకు అర్థం ఏంటంటే తాను ఇతరులకు ఎంత ఉపయోగపడితే అది పండగ. తాను ఇతరులకు ఎంత మేలు చేస్తే, నేను దేశానికి ఏం చేశాను అన్నది ముఖ్యంగా, దేశం నాకేం చేసిందని కాదు. ఇట్లాంటి ఉత్తమమైన భావాన్ని పండగ అని. ప్రకృతి తనకేం ఏదో చూసుకో, తన కోసం తను ఏం చేయదు, ఇస్తూ పోతుంది. పంచుకోవటమే ఉంటుంది, పెంచుకోవటం ఉండదు. పంచుకోవటమే మాత్రమే, పంచుకోవటం ఉండటం
పెంచుకోవడం పోవడం పేరు పండగలు బాగుంటుంది. అదే సంక్రాంతి. పంచుకోవడం మాత్రమే ఉంటుంది, పెంచుకోవడం ఉండదు. పోయిన సంవత్సరం కూడా మకర రాశిలోకి సూర్యుడు వచ్చాడు. ఆయన అట్టనే ఉన్నాడు, సూర్యుడు అట్టనే ఉన్నాడు. కానీ మనకి సంవత్సరం ఎండలు పెరుగుతాయి. ఈ సంవత్సరం చల్లదనం పెరుగుతుంది. ఏది అనుకూలం అది అనుకూలంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా నేను కోరుకునేది ఏంటంటే, స్టూడెంట్స్ కూడా కోరుకునేది ఏంటంటే, శాంతిగా ఉండండి, చక్కగా సంతోషంగా ఉండండి. చదివితే చదువు వల్ల లాభం ఉందనుకుంటే బాగా చదువుకోండి. ఫ్యూచర్ గురించి ఆలోచించకండి, చక్కగా చదువుకోండి. అదే ఫ్యూచర్. మీ చదివే మీ ఫ్యూచర్, మీ శ్రద్ధే మీ ఫ్యూచర్, మీ శాంతి మీ ఫ్యూచర్. అయితే శాంతి ఫ్యూచర్ కాదు, శాంతి ప్రజెంట్ అన్నమాట, వర్తమానం. శాంతి అన్నది వర్తమానం, నిరంతరం, క్షణం అందరి జీవితాల్లో ఉండేది. కాబట్టి ఎవరు ఆర్థికంగా వెనకుండాల్సిన అవసరం లేదు. ఇవాళ సంక్రాంతి భోగిపోడు పోసుకోవటం వల్ల మీకు చదువు మాత్రం, విజ్ఞానం మాత్రం, తెలివి మాత్రమే కాదు, ఎవరికి ఏం కావాలో అది వస్తుంది అంతే అన్నమాట. కాబట్టి మీ అందరినీ నేను కోరుకునేది ఏంటంటే, ఎంజాయ్ చేయండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఊహించుకోండి బాగా, కానీ బాధపడకండి. ఊహించుకుని అవ్వలేదని బాధపడకండి. ఊహించుకోండి. మీకు సంతోషం ఇస్తే, ఊహ మీకు తృప్తినిస్తే బాగా ఊహించుకోండి, తప్పులేదు. మీకు పెద్ద ఇల్లు ఉన్నట్టు, మంచి రేంజ్ కారు ఉన్నట్టు, తర్వాత అమెరికాలోనే ఉంటున్నట్టు, మంచి పెద్ద బిల్డింగ్ ఉన్నట్టు, 50 కోట్ల బిల్డింగ్ ఉన్నట్టు, మీకు పిల్లలు ఉన్నట్టు, మంచి అందమైన కోడళ్ళు, చక్కగా కాజుల్లాగా ఊరికేం తప్పే తృప్తినిస్తుంది అనుకోండి. ఆ కాసేపు మీకు భగవంతుడితో ఉన్నట్టు అంటున్నాను. మీకు ఊహలో కూడా భగవంతుడే ఉన్నాడు అంటున్నాను నేను. మీ ఊహలో కలిగే సంతోషంలో కూడా భగవంతుడే ఉన్నాడు. మీ భగవంతుడు మిస్ అయ్యి మీరు ఊరికే లేదు. గురువు భగవంతుడు లేని క్షణం మీకు లేదే లేదు. మీకు సంతోషం కలిగిన ఏ క్షణం అయినా నేను భగవంతుడితోనే ఉన్నాను. ఎవరైనా ఏడిపిస్తే మీకు సంతోషం కలిగింది అనుకోండి, వాడు ఏడుస్తుంటే మీకు సంతోషం కలిగింది అనుకోండి, ఆ కాసేపు మీరు భగవంతుడితోనే ఉంటాడు. కానీ ఆ భగవంతుడు కూడా మీతో ఎంతసేపు ఉంటాయంటే వాడు ఏడ్చేంతసేపు ఉంటాడు. కాబట్టి దేని మీద ఆధారపడకుండా శాశ్వతంగా భగవంతుడు ఎట్టు ఉండాలనేది మీకు అదే ఇప్పుడు వస్తుంది. ఆయన వచ్చేదో వెయిట్ చేస్తాను కంగారు. ఇప్పుడు నేనెవరో నాకు తెలియకపోతే వచ్చిన నష్టం ఏంటి, తెలిస్తే వచ్చే లాభం ఏంటి. కాబట్టి అది కాదు, మనం జీవితాన్ని ఎంజాయ్ చేస్తాం బాగా. ఇది మీ అందరికి నేను కోరుకునేది. మీ అందరికి శుభాకాంక్షలు. అందరికీ ఏం కావాలో అది భగవంతుడు, గురువు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ, ఇక ఓటు నెక్స్ట్ ఒక రేగిపోవడం కార్యక్రమం చెల్లరేగిపోవడం అయితే రేగిపోవడం మీకు మాట్లాడాలి. పండగంటే ఏంటి? పంచుకోవటం, ఆ పంచే బుద్ధిని పెంచుకోవడం, అంతే పండగ. పంచుకోవడం, పంచే బుద్ధిని పెంచుకోవడం, అంతే పండగ. ఇట్లా ఉంటే దేశం అంతా బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. భగవంతుడు మీ దగ్గర అయితే హృదయంలోనే వాడు కొలువై ఉంటాడు. కొలువై ఉంటే రంగస్వామి అనే అనంత రంగనాయకుడు మన హృదయంలోనే వెలుగై ఉంటాడు అని చెబుతున్నాను మీకు. పిల్లలు హ్యాపీగా ఉండండి, చాలా బాగా మంచి మార్కులు తెచ్చుకోండి. ఎందుకంటే సంక్రాంతి తర్వాతనే పరీక్షలు వస్తాయి, అప్పుడు వస్తాయి సంక్రాంతికి. మకర సంక్రమణం, పరీక్షలు సంక్రమించడం ఒకసారి సంక్రమిస్తాయి. అందరికీ ఆదరిస్తుంది. అది ఇవాళ హ్యాపీ పొంగల్. మీ అందరికి తెలుగులో కొంతమందికి అర్థం కాదని ఇంగ్లీష్లో చెప్పాలి. హ్యాపీ పొంగల్ బాగుంది. ఇవాళ పండగ అనుకోని మీ విశ్వాసం గొప్పదండి. నాకు అదే సంతోషం. అక్కడ శ్రద్ధగా వింటున్నారు, మంచి మాటలు వింటున్నారు, బాగుంటున్నారు. మన కుటుంబం మంచి కుటుంబం, చిన్న కుటుంబం అయినా ఉన్న నలుగురు అయినా మంచివాళ్ళు. మంచి కోడళ్ళు ఉన్నారు, నాకు మంచి కూతుళ్ళు ఉన్నారు, మంచి అల్లుళ్ళు ఉన్నారు, మంచి కొడుకులు ఉన్నారు. ఇంకేం కాలేదు. కాబట్టి మంచి తల్లిదండ్రులు ఉన్నారు, మంచి బాబాయిలు ఉన్నారు, మంచి మామయ్యలు ఉన్నారు, మంచి పెద్దలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కోడళ్ళు, మేనకోడళ్ళు అందరూ బాగున్నారు. కాబట్టి తృప్తిగానే ఉంది జీవితం. మీ అందరు మంచివాళ్ళు, చక్కటి హృదయాలు ఉన్నాయి, చక్కగా వింటున్నారు. ఎంజాయ్ చేయండి. ఊరికే వేదాంతం కబుర్లు రాకూడదు. ఎందుకంటే వస్తుంది, అది రానివ్వండి. మీకు తృప్తి వస్తే మీకు వేదాంతం అర్థం. తృప్తి రాకుండా వేదాంతం అర్థం. తృప్తి వేదాంతం బాగా గుర్తు పెట్టుకోండి. అమ్మ జిల్లేడు కూడా ఏమందంటే,
తృప్తి ముక్తి అని ఏమన్నారు? తృప్తి ముక్తి. మన సాధన ఎంత, మనం ఎంతసేపు చేస్తామంటే దేవుడి దగ్గర 5 నిమిషాలు కూర్చుంటే తృప్తి. కనపడతాడో కనపడతాడో చేసే పూజకి రావణాసుడు 10,000 సంవత్సరాలు చేస్తే మీకు ముగ్గురు వెళ్ళిపోతాడు. అంటే మనం చేస్తే ఒక్కసారికి జయహనుమానంగా వచ్చేస్తాడండి. చూడున్నాడని ఆధారపడండి, ఆధారపడండి. తృప్తిని బాగా అర్థం చేసుకోండి. శాంతిగా ఉండండి, రోజంతా తృప్తిగా ఉండండి, ఎంజాయ్ చేయండి. మీరు ఎంజాయ్ చేయండి, అది వద్దనట్లేదు, కానీ శాంతిగా తృప్తిగా ఉండండి. ఈ 2 అలవాటు చేసుకోండి. ఇదే సంక్రాంతి అందరూ వచ్చి చక్కగా పిల్లలు పెద్దలు అందరూ వచ్చి రేగి పొడి పోయించుకొని భోగి పొడి పోయించుకొని చక్కగా వెళ్ళాలి. అందరికీ తగ్గ పాలు తప్పకుండా ఈశ్వరుడు ఇస్తాడు, అందులో అనుమానం లేదు. ఎవరికి ఏం కావాలి, అది ఎవరికి ఏం కావాలంటే అది రేగి పొడి. రేగి పొడి పోసి ఏం కావాలంటే అది వస్తుంది, రేగి పొడి వస్తుంది. అందరికీ నమస్కారం, మరొకసారి శుభాకాంక్షలు.